ఏమంటారా? మీరే చేయండన్న. థ్యాంక్ యూ. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలుగా, నీ జనాంగంగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ పేరు పెట్టబడిన వారుగా మేము నిన్ను తెలుసుకోవడానికి కోసం మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మా అందరితో మాట్లాడే దేవుడవు. నీ గుణగణాలను మా జీవితంలో అన్వయించుకొని లోకానికి మేము సాక్షులుగా జీవించాలని, బలపరచబడాలని, స్థిరపరచబడాలని, వ్యక్తిత్వ విజితులుగా మేము నిలబడాలని, నీ మార్గాల్లో నడుస్తూ నీ ప్రేమను అనేక మందికి పెంచుతూ పంచుతూ నీ కొరకు సాక్షులుగా జీవించాలని మీరు ఇష్టపడ్డారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ వాక్య దర్శనం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. సమాధాన సంబంధమైన సంగతులను మీరు మాకు నేర్పించండి. మీరే మా అందరితో మాట్లాడండి. బిడ్డలు ఆసక్తిగా నీ పాదాల దగ్గర చేరారు. మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానించడానికి, అవగాహన చేసుకోవడానికి సహాయం తెచ్చేది. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం ఈ రీతిగా మనం కలుసుకొని ప్రభు సన్నిధానంలో గడపడానికి ప్రభు చూపిన ఈ అద్భుతమైన కృపను బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనమందరం ఉన్నతమైన విద్య అభ్యసిస్తున్న వాళ్ళం, ఉన్నతంగా ఆలోచించగలిగిన వాళ్ళం. అయితే దేవుని గురించి ఆలోచించడం అనేది ఒక చాలా అద్భుతమైన వివేచనతో కూడిన విషయం. బైబిల్ గ్రంథంలో ప్రధానంగా 66 పుస్తకాల్లో కొత్త నిబంధనలో 2 పుస్తకాలకు మధ్య ఉన్న అద్భుత సంబంధం చాలా గొప్పది. అది ఒకటి ఎఫెసీ పత్రిక, రెండవది కొలస్సీ పత్రిక. ఈ 2 పత్రికలు అపోస్తులైన పౌలు చెరసాలలో నుండి రాశాడు. చెరలో నుండి వ్రాయబడిన 4 పత్రికల్లో ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక మరియు ఫిలెమోను పాస్టర్కు రాసిన పత్రిక. కనుక ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రికలు మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం చాలా గొప్పది. ఎఫెసీ పత్రిక సంఘాన్ని గురించి తెలిపితే, కొలస్సీ పత్రిక ఆ సంఘాన్ని నడిపే క్రీస్తును గురించి తెలియజేసింది. అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు, లేక శరీరానికి శరీరము శిరస్సు. శిరస్సు శరీరానికి అన్ని ఆదేశాలు ఎలా ఇస్తుందో, యేసు ప్రభు శిరస్సును పోలి సంఘము శరీరాన్ని పోలి ఉందని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు. మీరు గమనిస్తే సంఘాన్ని గురించి, అంటే క్రీస్తు శరీరాన్ని గురించి ఎఫెసీ పత్రిక చెప్పింది. ఆ శిరస్సు నడిపించే శిరస్సు లేక క్రీస్తుని గురించి కొలస్సీ పత్రిక చెప్పింది. సంఘము లేకుండా శిరస్సు ఉండదు, శిరస్సు లేకుండా సంఘం ఉండదు. ఇక్కడ ఈ ఈ ఈ పోలికలో అంటే అర్థం, ఖచ్చితంగా నడిపించడానికి శిరస్సు ఎంత ప్రాముఖ్యంగా ఉంటుందో, నడిపింపబడడానికి ఉండే సంఘం శరీరాన్ని పోల్చి చాలా అద్భుతంగా క్రీస్తులోనే మన ఐక్యత, క్రీస్తులోనే మన సంపూర్ణత, క్రీస్తులోనే మన శక్తి, క్రీస్తులోనే మన బలం, మన సమస్తం క్రీస్తే అని చెప్పిన పత్రిక కొలస్సీ పత్రిక. కనుక కొలస్సీ పత్రిక ధ్యానించడం అంటే క్రిస్టాలజీ, క్రీస్తుని గురించి ధ్యానించడం. మనకి సిద్ధాంతాల్లో మరి బిబ్లియాలజీ మొట్టమొదటి సిద్ధాంతం, పెటూరియాలజీ పితృదేవ శాస్త్రం అది రెండవది, మూడవది క్రిస్టాలజీ క్రీస్తు సంబంధించిన శాస్త్రం, నాలుగవది న్యూమటాలజీ పరిశుద్ధాత్మ శాస్త్రం, ఐదవది మానవ శాస్త్రం ఆంథ్రోపాలజీ, ఆరవది హమర్షియాలజీ పాపశాస్త్రం, ఏడవది పాపం నుండి విడుదల కావడానికి కోసం మనకు సొటీరియాలజీ రక్షణ శాస్త్రం, రక్షింపబడిన వారందరూ చేర్చబడిన ఎక్లీషియాలజీ సంఘశాస్త్రం, ఆ తర్వాత ఏంజిలాలజీ దేవదూతల శాస్త్రం, అంతేకాకుండా చివరిది ఎస్కిటాలజీ రాకడ శాస్త్రం.
సో ఈ 10 సిద్ధాంతాల్ని సిస్టమాటిక్ థియాలజీ అంటారు. సిస్టమాటిక్ థియాలజీ క్రమబద్ధ వేదాంత విషయాలు. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఎక్కడికి బైబిల్ కాలేజీలకు వెళ్ళినా ఈ సిస్టమాటిక్ థియాలజీలోని ఈ 10 సిద్ధాంతాల్ని తెలియచెప్తారు. కనుక చాలా ప్రాముఖ్యమైనవి. ఇందులో క్రిస్టాలజీ, క్రీస్తుకు సంబంధించిన శాస్త్రం, యేసు క్రీస్తు యొక్క ఇన్నర్ పర్సనాలిటీ, ఆయన యొక్క ఇండివిడ్యువాలిటీ కనుక చాలా స్పష్టంగా మనకి ఈ కొలస్సే పత్రికలో మనకి తెలియజేయబడుతుంది. అందుచేత క్రీస్తు ద్వారా సంఘం ఏ రీతిగా నడపబడుతుంది అన్న విషయాలు చాలా స్పష్టంగా మనము ఈ యొక్క కొలస్సే పత్రికలో మనము చాలా స్పష్టంగా తెలుసుకోగలం. విశేషమైన విషయం ఏంటంటే ఇందులో 4 అధ్యాయాలలో మొదటి అధ్యాయంలోనే మనము ఆయన దైవత్వపు లక్షణాలని చాలా వివరంగా మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఆయన ఎవరు అనే ప్రశ్నకి, ఆయన సంఘానికి ఏం చేస్తారు అనే ప్రశ్నలకు మొట్టమొదటి నుండి అద్భుతమైన జవాబు అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు ఇచ్చినట్లుగా మనకి చాలా తెలుస్తుంది. ఎందుకంటే కొలస్సే పత్రిక ద్వారా మనకున్న చాలా అనుమానాలు నివృత్తి చేసుకుంటాం. దేవుణ్ణి గురించిన ఆలోచనల కొరకు చాలా స్పష్టమైన జవాబు మనకు కొలస్సే పత్రిక నుండే మనకు లభిస్తుంది. అందుచేతనే పౌలు కొలస్సీయులకు ఈ విషయాన్ని ఎందుకు రాశాడో, ఎప్పుడు రాశాడో, ఏ యొక్క విలువల్ని ఇవ్వడానికి కోసం రాశాడు అన్న విషయాలు మనం ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇప్పుడే కాదు, వరుసగా మనం వీలున్న మేరకు తప్పనిసరిగా మనం ఈ విషయాలన్నిటిని కూడా మనము ధ్యానం చేద్దాం. దేవుడు మనకిస్తున్న ఈ అద్భుతమైన సమయాలను బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. రైట్, మనము ఇది సుమారుగా అంటే 60-64 మధ్యలో వ్రాయబడిన విషయం. అబద్ధ బోధలను గురించి, సత్యమైన దేవుని యొక్క విషయాలను గురించి తెలియచెప్పడానికి అపోస్తలుడైన పౌలు ఈ కొలస్సే పత్రికని రాసిన విషయం మనకందరికీ తెలుస్తుంది. కనుక లేఖనంలో నుండి మనము ఈ విషయాల్ని మనం చూస్తాం. ముఖ్యంగా యేసుక్రీస్తు శరీరాకారంలో ఈ లోకానికి వచ్చాడు. సంపూర్ణ దైవత్వం కలిగిన దేవుడిగా ఈ పత్రిక తెలియజెప్పింది. ఆయన ఇన్కర్నేషన్ అంటే శరీరధారి అయి వచ్చిన విషయాన్ని ఒక్కసారి మనం ఈ పత్రికలోని ఒక 2వ అధ్యాయంలోని ఒక మాటని మనం చదువుకున్న తర్వాత మనము విషయ అవగాహనలోనికి మనం వెళదాం. కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూడండి. కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ రాయబడింది, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనే పదం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసుక్రీస్తు ఆయన దేవుడు అనని మీరు ఎలా నిరూపించుకోవాలంటే, ఒక దేవుడికి ఉండవలసిన లక్షణాలన్నీ గనుక మీరు రాస్తే ఆ లక్షణాలన్నీ కూడా క్రీస్తులో చాలా స్పష్టంగా కనిపిస్తాయి అంటాడు పౌలు. సర్వ పరిపూర్ణత. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ లక్షణాలు ఉంటే బాగుండును అని మీ చేత అనిపించుకునేవాడు దేవుడు కాదు. ఈ లక్షణాలు లేకపోతే బాగుండును, అరే ఈ పని చేయకపోతే బాగుండును అంటే మీ చేత కలపబడి మీ చేత తీసివేయబడే లక్షణాంశభూతుడు కాదు. సంపూర్ణుడు. ఆయన పర్సనాలిటీ హోలిస్టిక్ పర్సనాలిటీ. సంపూర్ణ మూర్తిమత్వం. అంటే నీకు ఏ కోణంలో అవసరత ఉందో ఆ కోణానికి ఆయన తగినాడు. పౌలు హెబ్రీలకు రాస్తూ ఆ మాట కూడా చెప్తాడు. హెబ్రీ 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చాలా అద్భుతమైన పదం, డ్యూనామిస్. ఆయన సరిపోయినవాడు, తగినవాడు, మనకు సరిపోయినాడు.
ఎలా సరిపోయినవాడు. అది మనం ఇప్పుడు కొలస్సే పత్రికలో తెలుసుకుంటాం. శరీరంతో ఆయన వచ్చాడు. ఎందుకు శరీరంతో వచ్చాడంటే, శరీరంతో ఉన్న మనల్ని సరైన గైడెన్స్ ఇవ్వడం కోసం. మానవతా విలువలు కోల్పోయిన మన జీవితాలలో మానవత్వాన్ని గురించి మనకు బోధించడానికి కోసం వచ్చాడు. మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, మనిషి మనిషిగా బతకాలని. అందుకే మనుష్య కుమారుడిగా శరీరాకారం ఇన్కార్నేషన్. కార్నే అంటే శరీరం కదా. కనుక మన ఫిజియాలజీలో చదువుతాం. శరీరముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు శరీరంతో వచ్చాడంటే, మనం అంతా శరీరంతో ఉన్నాం గనుక, మన ముందు నడిచి ఒక మెంటర్‌గా, ఒక మార్గదర్శిక విలువ ఇదిగో నేను శరీరంతో నేను ఆకలిగొన్నాను, నేను దప్పిగొన్నాను, నాకు నిద్ర అంటే ఏంటో తెలుసు, నాకు బాధ అంటే ఏంటో తెలుసు, నాకు ఆశ్చర్యం తెలుసు, ఆవేదన తెలుసు, ఆందోళన తెలుసు. అన్నీ తెలుసు నాకు. ఎందుకంటే సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. హైపోస్టాటిక్ యూనియన్ అంటాం. ఈ పదం మీకు తెలిసే ఉంటుంది. హైపోస్టాటిక్ యూనియన్ అంటే ద్విగుణీకృతమైన లక్షణాలు కలిగి ఉన్నాడు ఆయన. సంపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు. సంపూర్ణమైన మానవుడిగా కూడా ఉన్నాడు. కనుక సంపూర్ణమైన దేవుడిగా తన్ను తాను నిరూపించుకున్నాడు. మానవాకారంలో నిరూపించుకున్నాడు. అది మనం ఈ యొక్క కొలస్సే పత్రికలో చాలా స్పష్టంగా చూస్తాం. కనుక కొలస్సే పత్రిక క్రీస్తు దైవత్వాన్ని, క్రిస్టాలజీ, కనుక క్రీస్తు యొక్క విలువల్ని ఆయన శరీరంతో ఎందుకు రావాల్సి వచ్చింది? పౌలు హెబ్రీలకు రాస్తాడు. హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 14-15లో ఇలా రాయబడి ఉంటుంది. ఏమని? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా. కనుక రక్త మాంసాల్లో ఎందుకు పాలివాడాడంటే, మనం చాలా భయాలు ఉన్నాయి, ఫోబియాస్, చాలా భయంకరమైన. కొన్నిసార్లు ఏమీ లేకపోయినా ఏదో ఒకటి ఉందని హైపోకాండ్రియాతో కూడా మనం బాధపడుతుంటాం. కనుక ఒకవేళ ఏమో అయ్యుండొచ్చు, మేబీ అన్సర్టెన్, ప్రాబబ్లీ, ఒకవేళ కావచ్చేమో, అలాగా లేని దాన్ని కూడా ఊహించుకునే, ఉన్నదాన్ని సరిగా చూడలేని భ్రమ, లేని దాన్ని ఊహించుకునే భ్రాంతి, రెండిటికి గురవుతాం. ఇల్యూషన్ అండ్ డిల్యూషన్. ఇలాంటి పరిస్థితుల్లో మానవుని యొక్క భ్రమాభ్రాంతికి ఖచ్చితమైన సత్యాన్ని, నిజ నిరూపణని మనకు చెప్పాలంటే దేవుడు దిగి రావాలి. వాస్తవికతను మనకు తెలియచేయాలి. సత్యాన్ని సత్యంగా చెప్పాలి. అందుకోసం దేవుడు శరీరాకారంలో ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనకు మాదిరి కోసమే, మాదిరి ఉంచడానికి కోసం. కనుక యేసుక్రీస్తు దేవుని యొక్క స్వరూపిగా, యేసుక్రీస్తు దైవత్వ లక్షణాలతో, యేసుక్రీస్తు కనిపించని దేవుని యొక్క కనిపించే స్వరూపం, ద ఐకాన్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. అది కొలస్సే పత్రిక చెప్తూ ఉంది. ద ఐకాన్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్, కనిపించని దేవుని యొక్క కనిపించే మూర్తిమత్వం, పర్సనాలిటీ యేసుక్రీస్తు. కనుక అన్ని పరిస్థితుల్లో యేసుక్రీస్తు చాలిన దేవుడు అని చెప్పిన పత్రిక కొలస్సే పత్రిక. ఇతరులకు కూడా మనం చెప్పేటప్పుడు కొలస్సే పత్రికను చెబితే చాలా చక్కగా వాళ్ళకి అవగాహన కలుగుతుంది. అంటే పౌలు చాలా సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటి టర్కీ, అంటే ఆసియా మైనర్, కొలస్సే ప్రముఖ పట్టణంగా ఆ రోజుల్లో ఉంది. అనేక సిద్ధాంతాలు, అలవాట్లు, ఆరాధనలు, విపరీతమైన జ్ఞాన ప్రభావంతో నిండిన పట్టణం అది కొలస్సే పట్టణం. అక్కడ ఆ రోజుల్లో జ్ఞానతత్వవాదం అనే ఒక వాదం ఉంది. ఆ వాదాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. నాస్టిసిజం. దాన్ని బ్రేక్ చేయటానికి కూడా ఇందులో చాలా విషయాలు మనకు కనబడతాయి. దేవుని యొక్క సార్వభౌమత్వ విలువలు, ఆయన కలిగి ఉన్న
అధికారం, ఆయన కలిగి ఉన్న స్టేటస్ చాలా బాగా చెబుతాడు. ఆది సంభూతుడు ఇలాంటి పదాలు వాడతాడు. ప్రోటోటోకోస్ అని ఉంటుంది మూల భాషలో. ప్రోటోటోకోస్ ఆదికే మూలంగా ఎలా ఉన్నాడు. కనుక ఆయన దైవత్వం యొక్క విశిష్టత చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. దైవత్వం యొక్క విశిష్టత. దైవ ప్రత్యక్షత మన జీవితాలకు కలిగినప్పుడు, ఆ దైవం యొక్క ఉనికి మనకు తెలిసినప్పుడు ఆయన మనం బాగా ఆరాధిస్తాం కదా. సహజంగా మనము ఆ జ్ఞానాన్ని ముందు కలిగి ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం అన్వయించుకోవాలి. ఆ జ్ఞానాన్ని తిరిగి ఇతరులకి చెప్పాలి. ఇది ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే. మనం ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అని మనం చెప్తాం. ఎవరికన్నా లెసన్ చెప్పాలన్నా, ఏ ఆబ్జెక్టివ్స్‌ని బేస్ చేసుకొని మీరు చెప్తున్నారు అనంటే మనం ఖచ్చితంగా చెప్పాలి. ఈ ఈ కారణాలను బట్టి మేము చెప్తున్నాం. ఈ కారణాలను బట్టి మనం చెప్తున్నాం. కనుక దేవుణ్ణి గురించి లేక దైవ కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు. దైవ కుమారుడు అన్న దగ్గర కూడా మళ్ళీ కొన్ని డౌట్స్. ఏమని? ఆయన దైవ కుమారుడైతే ఆ దైవానికి భార్య ఎవరు? యేసు ప్రభువు తల్లి ఎవరని. కుమారుడు అనే పదానికి లక్షణాంశభూతుడు అని అర్థం. లక్షణాంశభూతుడు. లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తిని కుమారుడు అంటారు. నా లక్షణాలు ఈ వ్యక్తిలో కనబడుతున్నాయి. రక్తపరంగా, ఆలోచన పరంగా అన్ని కోణాల్లో. నా కుమారుడు. రేఫా దేవసున్నది. ఎస్, నా కుమారుడు. దేవుని లక్షణాలతో దేవుడంటే ఏంటో మీరు ఎరుగుంటే ఆ దైవ లక్షణాలు యేసుక్రీస్తులో కనబడుతున్నాయి కనుక ఆయన దైవ కుమారుడిగా పిలువబడ్డాడు. అది పదం. దేవుని స్వరూపి అని దాన్ని చాలా స్పష్టమైన పదాలతో తెలియజెప్పాడు అనమాట. దేవుని స్వరూపి. బెత్సలిం మూల పదం. లైక్నెస్. ఆయన్ని చూస్తే దేవుణ్ణి చూసినట్టే, అంతే. అది దైవస్వరూపం. కనుక వాళ్ళు నాస్టిసిజం, ఈ యొక్క జ్ఞానతత్వవాదం ఆ రోజుల్లో. జ్ఞానం కలిగి ఉండటం గొప్పతనం కాదు నాన్న. జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకోవాలి. జ్ఞానాన్ని మనం అన్వయించుకోవాలి. టాంజిబుల్, స్పర్శనీయమైంది. అన్వయించుకోవటం మాత్రమే కాదు, ఇతరులకు దాన్ని చెప్పగలగాలి. ఈ 4 ఆబ్జెక్టివ్స్ క్వాస్ అంటాం కదా. KUAS. KUAS. K it's called knowledge. U is called understanding. A application and skill. Knowledge, understanding, application and skill. ఖచ్చితంగా ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. దేవుని గురించిన జ్ఞానం. వాట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ సన్, వాట్ ఈస్ హోలీ స్పిరిట్. ఆ డాక్ట్రిన్స్ అనమాట. అదే నేను డాక్ట్రిన్స్ వరుసగా చెప్పాను అందుకని. కనుక ఈ క్రిస్టాలజీ, ఈ డాక్ట్రిన్ ఆఫ్ సన్, కనుక ఈ డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్, కనుక ఈయన గురించిన అవగాహన ఈ కొలస పత్రికలో చాలా సంపూర్ణంగా మనకు కలుగుతుంది. ఆయన గురించిన జ్ఞానం తెలుసుకోవాలి. ముందు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి. రెండవది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? ఎక్కడ పుట్టాడు? ఇది నిజమేనా? కథ కాదా? ఇజ్ ఇట్ మిత్? ఇదేమన్నా భ్రమ, భ్రాంత, లేకపోతే ఇదేమన్నా మిథ్య? ఈజ్ ఇట్ ఫ్యాంటసీ? ఏమన్నా పగటి కళ? ఇదేమన్నా ఆళ్ళీళ్ళు చెప్పింది అనగా అనగా అనే కథలు ఉంటాయి. అనగా అనగా అని ఎందుకు పెడతారు? మా ముత్తాత అనగా, మా తాత అనగా, మా నాన్న అనగా, నేను కూడా అనగా మా కొడుకు అన్నాడు. అనగానే ఒక రాజుగారికి 7 కొడుకులు 7 చేపలు పట్టారు. ఈ స్టోరీ ఎప్పటి నుండి వింటున్నారు మీరు? ఎప్పటి నుండో. అనగా 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 అలాగ అనగా అనగా వచ్చిందా? నిజంగా వేటకి వెళ్ళిన వాళ్ళు చేపలు తేవటం ఏంటి? ఎండబెట్టడం ఏంటి? చేపలు తెస్తారా వేటకి వెళ్ళిన వాళ్ళు ఎక్కడైనా? ఓహో, చేపల వేటకి వెళ్ళారా? మనం అవగాహన చేసుకోవాలి దాన్ని. సో వాళ్ళు అలా అనగా అనగా చివరికి ఆ చీమ దగ్గర ఎక్కడో నన్ను డిస్టర్బ్ చేసావు, అందుకే కుట్టాను, నన్ను ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేయాలి, కనుక ఏదో నా పనిలో ఉన్నాను,
నా పనిని డిస్టర్బ్ చేసినందుకు పుట్టాను నేను. అక్కడితో కథ క్లోజ్ అవుతది. చాలా విలువలుంటాయి ఆ చిన్న కథలో గూడా. కానీ ఈ కథని చాలా కోణాలలో చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు అదే కథ. అలా చెప్పుకుంటూ వచ్చిన కథ ఇది. క్రీస్తు కాదు. కాదు అని నిరూపిస్తాడనమాట. దేవుడు ఒక కథ కాదు. దేవుడు ఒక మిథ్య కాదు. దేవుడు నువ్వు అనుకున్న హైపోథీసిస్ ఊహా పరికల్పన కాదు. దేవుడు నిజం. దేవుడు సత్యం. దేవుడు వాస్తవం. దేవుడు స్పర్శనీయం. దాన్ని మనం ఏమంటాం? పెర్సెప్షన్ అంటాం. పెర్సెప్షన్. వాట్ ఈస్ పెర్సెప్షన్? అపోకాలప్సిస్ గ్రీకులో. అపోకాలప్సిస్ అంటే అర్థం ఏంటి? అన్వెయిల్. ముసుగు లేకుండా మాట్లాడడం. ముసుగు లేకుండా మాట్లాడడం. ప్రకటన గ్రంథానికి ఆ పేరే ఉంటుంది. ప్రకటన అన్న దగ్గర ప్రత్యక్షత. చాలామంది ప్రత్యక్షత అనే పదం ఏమనుకుంటారంటే కనపడటం, అక్కడికక్కడ ఆకస్మికంగా దిగిరావటం కాదు కాదు, అది ప్రత్యక్షత. ప్రత్యక్షత అనే పదానికి అర్థమే అపోకాలప్సిస్, అన్వెయిల్. ముసుగు లేకుండా నేరుగా జ్ఞానేంద్రియ స్పర్శ. కరెక్ట్ తెలుగు. పెర్సెప్షన్ అంటే జ్ఞానేంద్రియ స్పర్శ. నా కళ్ళు చూసినాయి, నా చెవులు విన్నాయి, నా ముక్కు అసలు నా చేతులు తాకి చూసినాయి, మా నోరు దాని గురించి మాట్లాడుతుంది, మా చర్మం స్పర్శించింది, మా మనసు స్వప్నించింది. అది అది పర్సెప్షన్ అంటే. అందుకని యోహాను తన మొదటి పత్రికలు అంటాడు, దేవుని యొక్క ఉనికిని గురించి యోహాను తన మొదటి పత్రికలు ఏమని చెప్పాడు? జీవవాక్యాన్ని గురించి ఆది నుండి ఏది ఉందో, మేము ఏది విన్నామో, ఏది కన్నులారా చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచాయో అది మీకు తెలియజెప్తాం. అది ఈ ఎక్స్పీరియన్స్ ఇది. కనుక మనం ఆబ్జెక్టివ్స్లో అదే చెప్తాం. నాలెడ్జ్ ఉండాలి. రెండోది వాట్ ఈజ్ వాట్ తెలుసుకున్న తర్వాత దాన్ని అవగాహన చేసుకోవాలి. ఇది ఏ కాలంలో జరిగింది, లేకపోతే ఇది క్రీస్తుకు సంబంధించిన ఎన్నో గ్రంథాలు చూస్తాం. యోధా చరిత్ర ఆ టైంలో యేసుక్రీస్తు కాలం నాటి యోధా చరిత్ర రాసిన జోసిఫస్ రాసిన యోధా చరిత్రను మనం చూస్తాం. అప్పటి సంఘ చరిత్ర యూసీబీఎస్ రాశాడు, దాన్ని పరిశీలన చేస్తాం. అప్పుడు యూదుల యొక్క తాల్ముద్ గ్రంథాలని మనం ఒకసారి చూస్తాం. అప్పుడు ఐవిట్నియస్ ఉన్న అరేనియస్, ఇగ్నేషియస్ వాళ్ళ యొక్క గ్రంథాలని మనం పరిశీలన చేస్తాం. మనం అప్పటి యొక్క ఆ కాలం నాటి చరిత్రని తెలియజేసే మరి మ్యూజియాల్ని, జర్మనీ మ్యూజియం కావచ్చు, ఈజిప్ట్ ఆక్సర్ హింకస్ టాబ్లెట్ లోగియా కావచ్చు, వీటన్నిటిని మనం పరిశీలన చేస్తాం అవగాహన కోసం. ఇది సత్యమేనా? అప్పటి రోమా చరిత్ర రాసిన టాసిటస్ జోఫర్ రాసిన గ్రంథాలను చూస్తాం అవగాహన కోసం. ఏది మనం విన్నాం, ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం అవగాహన కలగడం కోసం. అవగాహన కలిగితే సరిపోయిందా? ఆయన చెప్పిన జీవితం మనకి ఎలా అనిపింపబడింది? 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఆయన్ని ఇప్పటికీ కొలుస్తున్నారండి. వాట్ ఈస్ దిస్ అని అంటాడు. ప్రముఖ ఒక ప్రముఖ స్వామి ఈ మధ్యన అనారోగ్యానికి గురై బాగుపడ్డాడు ఆయన. ఆయన యేసుప్రభు గురించి చెబుతూ 22,000 సంవత్సరాల క్రితం చనిపోయినాన్ని ఈరోజు ఆరాధిస్తున్నారు. నేను నీలగిరి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆ కొండలు నాకు చాలా ఇష్టం. నేను అటు ఈ మధ్య నేను ప్రయాణం చేస్తున్న ప్రతి కొండ మీద ఐ లవ్ జీసస్ అని చాలామంది రాసి ఉంచేది. అది నేను చదివాను. హూ ఈజ్ జీసస్? ఎవరు యేసు ప్రభు అని అనుకున్నాను. అసలు ఏంటిది? ఈయన చచ్చిపోయి 2000 సంవత్సరాలైతే ఇంకా ఐ లవ్ జీసస్ అని ఎలా అంటున్నారు? దాని వెనుక ఉన్న విషయం ఏమిటి? ఒక చచ్చిపోయిన ఆయన మనం ఎలా గుర్తు చేసుకుంటాం? మీ నాయనమ్మ, అమ్మమ్మ ఫోటోల్ని మనం అక్కడ పెట్టుకొని వీళ్ళు చేసిన కార్యాలు అని అంటూ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. పూలు దండలు వేస్తాం. ఇలా చెప్తున్నప్పుడు నిజమే కదా! ఎంత వ్యక్తిత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న జనాభా అంతట్లో 30.46% క్రైస్తవులే ఉన్నారంటే ఎంత ప్రభావశీలుడైన. ఇది మనం అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకోవడం కాదు, ఆయన చెప్పిన గుణాత్మకమైన, కార్యాత్మకమైన, లక్ష్యాత్మకమైన, చర్యాత్మకమైన
అనుసరింపదాయకమైన ఆచరణీయమైన మాటలు మనం కూడా పాటిస్తే మన జీవితాలకు కూడా ఇలాంటి వెలుగు కలుగుతుందని ఆయన చెప్పాడు. అసలు ట్రై అసలు మనం ప్రయత్నం చేసి చూద్దాం అని అప్లికేషన్ చేసుకునే విధంగా ఉంటుంది. చేతులు కడుక్కోండి, మీకు ఆరోగ్యం, అది జ్ఞానం. చేతులు 5 రకాలుగా కడుక్కోండి, అప్పుడు మీకు 11 రకాలైన జబ్బులు రావు, అది జ్ఞానం. నిజమేనంట. ఇతర దేశాల్లో ఈ 11 జబ్బులు లేవట, భారతదేశంలోనే ఉన్నాయంట. కారణం చేతులు కడుక్కోకపోవటమేనంట. కంటే శానిటైజేషన్ మనమే కాదు, మన పిల్లలకి అన్నీ నేర్పాలి. దట్ ఈస్ అండర్స్టాండింగ్. ఎస్, మనం కూడా కడుక్కుంటే మనకు కూడా ఆరోగ్యం ఉంటుంది. దమ్మున్న చేతుల్లోనే ఉంది ఆరోగ్యం. ఎస్, దమ్మున్న చేతులు, దుమ్మున్న చేతుల్లో కాదు. ఎస్, మనం అప్లికేషన్ మనం కూడా పాటించను. నెక్స్ట్ వాట్ ఈస్ స్కిల్? 4వది, నాకు ఆ వ్యాధి రాలేదు ఎందుకు తెలుసు, నేను అలాంటి శానిటైజేషన్ అలాంటి ఉన్నాను, నేను అలాంటి ఆహార నియమాలు పాటిస్తున్నా, అలాంటి ఆరోగ్య నియమాలు పాటిస్తున్నా. దట్ ఈస్ స్కిల్. దేవుని విషయంలో కూడా అపోస్తులైన పౌలు నాలెడ్జ్ కలిగి ఉన్నాడు, అండర్స్టాండింగ్ కలిగి ఉన్నాడు, అప్లికేషన్ కలిగి ఉన్నాడు, స్కిల్ కూడా కలిగి ఉన్నాడు. ఈ యొక్క అనుభవ సాహిత్యం ఇది, అనుభవ సాహిత్యం. ఈరోజు మీ అనుభవం ఉందా? ఈ పెర్సెప్షన్ మీరు కలిగి ఉన్నారా? లూకా ఏమని చెప్తాడు చూడండి ఇక్కడ. అంటే దేవుని గురించిన ఎక్స్పీరియన్స్ని చూడండి. లూకా స్వార్తలో లూకా 3 భాగాలుగా రాశాడు. రియల్గా 2 భాగాలని స్వార్థగా చేశారు. 3వ భాగాన్ని అపోస్తల కార్యాలుగా పెట్టారు రియల్గా. అయితే ఈ లూకా యేసు ప్రభువుని గురించి, ఆయన మానవత్వపు విలువల గురించి, ఆయన శరీరాకారంలో వచ్చి మాదిరిగా ఉండిన ఆ ఇన్కర్నేషన్, ఆ శరీర ధారణ గురించి, దేవుడై ఉన్నవాడు శరీరాన్ని ధరించుకొని రావటం ఎంత అత్యున్నతమైందో, మానవుల యొక్క వికాసానికి, జీవన వికాసానికి, గుణాత్మకమైన విషయాల్లో మార్పు రావటం కోసం అని ఈ లోకానికి ఎలా వచ్చాడు? డాక్టర్ గారు కదా లూకా. మానవతా విలువలను ఈ లూకా స్వార్తలో పెడతాడు. అన్ని అధ్యాయాలలో ఆయన పుట్టుక దగ్గర నుండి మరణ ఆరోహణ విషయాలు అన్నీ కూడా చాలా స్పష్టంగా, ఒక డాక్టర్ గారు కనుక, మీరందరూ డాక్టర్లే, మీరు కూడా అన్నిటిని కూడా చాలా పరిశీలనాత్మకంగా, ఏదో జ్వరం వచ్చిందని వెంటనే పారాసెటమాల్ అనరుగా. ఏ జ్వరమా అని మీరు దాన్ని మళ్ళీ పరిశీలనాత్మకంగా టెస్టులు చేసి, అది మలేరియా, టైఫాయిడా, డెంగియా, దాని యొక్క డివిజన్లోకి వెళ్ళి, ఇంకా దాంతో పాటు ఉన్న అనేకమైన వ్యాధుల యొక్క పరిశీలనని మీరు చేసి అప్పుడు మెడిసిన్ ఇస్తారు కదా. అంత క్లారిటీగా లూకా రాశాడు యేసుప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని. అందుకని రాస్తుంటాడు చూడండి. మొదటి అధ్యాయం 4వ వచనాల్లో మన మధ్య నెరవేరిన కార్యాలను గురించి నేను రాసి ఏంటనుకున్నారు? కథలు కాదు. నేను రాసిన కథలు కాదు, వాక్య సేవకులు మనకు అప్పగించిన ప్రకారం, ఆ సేవకులు చెప్పారే, వాళ్ళు మనకు అప్పగించారే, అలా నెరవేరిన విషయాలు రాస్తున్నాను నేను. ఇంకేమన్నాడు? ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని, ఏవైతే చెప్పా అవన్నీ జరిగిన విషయాలే అని చెప్పడానికి రాస్తున్నాను నేను. ఇంకేమని రాశాడు? వాటన్నిటిని మొదటి నుండి తరిచి రాస్తున్నా, సెర్చ్. కనుక మనకు కూడా ఫిలసాఫికల్గా 3 మాటలు ఉంటాయి: విచార్, ఆచార్, దెన్ ప్రచార్. విచారించండి ఈ విషయాల్ని, ఆచరించండి, ఆ తర్వాత ప్రచారం చేయండి. విచారణ చేయండి. అంటే విచారంతో పడి ఉండనని కాదు కదా. విచార్, ఆచార్, దెన్ ప్రచార్. విచారణ అని ఉంటుంది బస్ స్టాండ్లో, ఎక్కడికి వెళ్ళినా ఎంక్వైరీ చేయండి. యేసుప్రభు దైవత్వాన్ని గురించి, ఆయన మూర్తిమత్వాన్ని గురించి ఎంక్వైరీ చేయండి. పౌలు దానికి సమాధానం ఇస్తున్నాడు కొలస్సీ పత్రికలో. నేను తరచి, లూకా చెబుతున్నాడు ఇక్కడ, నేను తరచి ఇంకేం చేశారంటే పరిష్కారంగా తెలుసుకుని ఉన్నట్లు నేను రాస్తున్నా. పరిష్కారంగా తెలుసుకున్నాడు. ఎస్, ఇది కంక్లూజన్ అండి. నాకు తేలిన ఫలితార్థం ఏదనగా అని రాస్తుంటాడు సొలొమోను. జ్ఞానాన్ని, ఏది జ్ఞానం అని నమ్మాడో ఆ జ్ఞానాన్ని
తాను అర్థం చేసుకొని, అన్వయించుకొని, తన జీవితంలో సాక్ష్యం ఇస్తూ తేలిన ఫలితార్థం ఏదనగా అని రాస్తాడు. లూకా కూడా అదే రాస్తుంది. నేను అట్లా బాగా తరి తరిచి తరిచి చూశాను నేను. చూసినప్పుడు నాకు తెలిసిన సత్యాలని నేను రాస్తున్నానండి. అపోస్తల కార్యాల ప్రారంభంలో ఏమని ప్రారంభించాడు చూడండి. అపోస్తల కార్యాల్లో ఆయన యొక్క గుణాల గురించి, యేసుప్రభుని గురించి లూకా రాస్తూ డాక్టర్‌గా, ఆయన పరమునకు చేర్చబడిన దినం వరకు మొదటి అధ్యాయం 2వ వచనంలో చేయుటకును, బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా ఫస్ట్ బుక్ రాశాను. చేయుటకును, చెప్పుటకును. కనుక ఆయన చేశాడు, తర్వాత చెప్పాడు. ఎంత ప్రాక్టికల్ లైఫ్ అండి అది. వండర్‌ఫుల్. కనుక కొలస్సీ పత్రికలో ఆయన జీవన శైలి, ఆయన ఆదర్శవంతమైన మన జీవితానికి అన్వయించుకోవలసిన సిద్ధాంతాలు, సిద్ధాంతాలంటే మీరు అనుకుంటున్నాయి కదా! నేను చెప్పిన ఈ 10 సిద్ధాంతాలు. అందులో ఈ క్రిస్టాలజీకి క్రీస్తుకు సంబంధించిన శాస్త్రం గురించి, ఆ అలవాట్ల ఆరాధనలు, ఆనాటి విపరీతమైన జ్ఞాన పోకడలు, ఆ పోకడల యొక్క ప్రక్రియలు, కనుక వాటిని బ్రేక్ చేస్తూ సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలని యేసుక్రీస్తును గురించిన అద్భుతమైన విశేషాంశాలు ఈ యొక్క కొలస్సీ పత్రికలో మనం చూస్తాం. విశ్వాసులను ప్రధానంగా హెచ్చరించి బలపరచడానికి ఈ కొలస్సీ పత్రిక రాశాడు. కనుక నేను చెప్పాను కదా! ఎలా నడిపిస్తాడు సంఘాన్ని అనేది కొలస్సీ చెప్పింది. ఆయన ఎలాంటి వాడు నడిపిస్తున్నాడు, నడిపించబడుతున్న సంఘం ఎలా ఉంటుంది అని ఎఫెసీ పత్రికలో కనుక మనకి తెలియజేయబడింది. కనుక కొలస్సీ పత్రిక వ్రాయడానికి ప్రధానమైన కొన్ని ఆనాటి కాల పరిస్థితుల గురించి కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆనాటి కాల పరిస్థితుల్ని బేస్ చేసుకొని ఇందులో చాలా విషయాల్ని పొందుపరిచాడు అపోస్తలుడైన పౌలు. అంటే అప్పటి సిద్ధాంతాలు ఎలాంటి సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాల యొక్క పరిణామం వాళ్ళ మీద ఎలా పనిచేసింది అన్న విషయం. అంటే వాళ్ళని భయపెట్టిన సమస్యల్లో చెప్పాను కదా నేను, ఈ జ్ఞాన తత్వ సిద్ధాంతం అనేది వారికి ఆ రోజుల్లో చాలా బాగా పనిచేసింది. వాళ్ళు అంటే గ్రీకుల నుండి ఈ యొక్క సిద్ధాంతం వాళ్ళ మీద, అంటే వాళ్ళు చెప్పిన సిద్ధాంత విషయాలు ఏంటో ముందు నేను తెలియజేస్తాను. దానికి కౌంటర్‌గా ఎలా ఇందులో చెప్పాడనే విషయాలు మనం చూద్దాం. 5 ప్రధానమైన విషయాల్ని లేక కొన్ని విషయాల్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఒకటి, మన శరీరం అపవిత్రతతో ఉంది. అందుచేత మనం మన శరీరాల్ని అణుచుకోవాలి. మన శరీరం పాపంతో ఉంది గనుక దాన్ని అణుచుకోవడానికి కోసం మనం పస్తులుండాలి. ఎంతగా శరీరాన్ని నలగొట్టుకుంటే అంతగా పాపం పోద్ది. చాలామంది అందుని బట్టి మేకుల మీద కూర్చునేవాళ్ళున్నారు. కొరడాలతో శరీరాలు కొట్టుకుని ఇప్పటికీ చూస్తుంటాం మనం. తమ శరీరాన్ని అన్నం పెట్టకుండా క్షీణింపజేసి తపస్సు పేరుతోనో లేకపోతే రకరకాలైన విధానాలతో శరీరాన్ని పస్తుపెట్టి ఎండగట్టి, శరీరాన్ని ఎండగట్టడం వలన తన శరీరం అసహించుకోబడి మరి ఈ అపవిత్రత తొలుగుతుంది అని వాళ్ళు చెప్పారు. కనుక ఈ శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే ఏంటో పౌలు చాలా స్పష్టమైన, కనుక నానా దాని ద్వారా నువ్వు పొందేదేం లేదు. మనకు కూడా తెలుసు. చాలామంది, నేను ఒక కథ చదివాను. ఆ కథలో మరి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఒకాయన. ఒక దేవలోకంలో నుండి ఒక ఆవిడొచ్చి నాట్యం చేస్తది. ఆ తపస్సు చేసుకుంటూ పుట్ల మొలిసున్న ఆ యొక్క ఋషి దగ్గర నేను చదివాను మరి. అప్పుడు ఆయన పుట్టల్లో నుండి బయటకొచ్చి కాలి గజ్జెకు గుండె జల్లుమని ఆమెను పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడని చదివా. మీరు చదివారో లేదో గానీ నేను చదివాను అది, ఆ కథ. అది ఎందుకు రాసుంటారని తర్వాత ఆలోచించా.
అంటే ఈ ఈ నిగ్రహం ఉంది చూసారా? ఈ సెల్ఫ్ కంట్రోల్ అంటాం మనం. సెల్ఫ్ కంట్రోల్. ఏవండీ నేను మీకు ఇచ్చేసాను. ఇక నువ్వు చేయాల్సిన బాధ్యత నీదే. దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నువ్వే. నేను ఎస్ఓఎస్, ఎస్ఓఎస్ సేవ్ అవర్ సోల్స్. నీకది పెట్టేసానక్కడ. మీరు రహదారుల్లో వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ పనిచేయట్లేదా? రైట్. ఆ టైంలో ఎస్ఓఎస్ బాక్సులు పెట్టాం మేము. ఆటిలిని వాడు. ఏదన్నా పరిస్థితి జరిగితే. మీకు మెడిసిన్ ఇచ్చేసాను నేను. వేడిగా ఉందా? సిరప్ ఏసి మేయమన్నాను. ఏసుకోవాల్సిన బాధ్యత నీదేగా. దేవుడు తన శక్తి ద్వారా, తన ఆత్మ ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించడానికి కోసం నేను మీకు ఆత్మ ఇస్తున్నాను అన్నాడు. దాన్ని పొందాలి మనం. పొందితే కంట్రోల్‌లో ఉంటాం. అది పొందాల్సిన బాధ్యత మన మీద పెట్టాడు. దేవుడే చేసుకుపోవచ్చుగా అనేది చాలామంది వాదన. అలా చేసుకెళ్తే దేవుడికిని, పాములోడికి తేడా ఉండదు. అంతే కదా! పాములోడు పాములను ఆడిస్తాడు. దేవుడు మనల్ని ఆడిస్తున్నాడు అని అనాలి. బొమ్మల్ని చేసి, ప్రాణం పోసి ఆడిచ్చావా? తమాషా చూస్తున్నావా? అని చాలామంది ఆహ్, పాటలు రాశారు పూర్వకాలంలో. దేవుడు బొమ్మలు చేసి ఆడీలా. మనకు మనసు పెట్టాడు. ఆ మనసులో అంతరంగాలను పెట్టాడు. ఆలోచించడం, వివేచించడం, విశ్లేషించడం, పరిశీలించడం, పరిశోధించడం, అన్వయించడం, నడవటం, పోల్చడం, చెప్పడం, న్యాయం తీర్చడం ఇయన్నీ మన అంతరంగాలు. మన అంతరంగాలు. నా అంతరంగంలోని సమస్తమా అన్నాడు అందుకనే దావీదు. వీటన్నిటితో కలిపి మనం అన్నిటిని చేయాల్సిన మన అంతరంగాలతో ఆ కోణంతో చూస్తాం మనం. ఆ కోణంతో చేస్తాం మనం. కనుక శరీరాన్ని నలగొట్టుకోవటం అనంటే భౌతికంగా ఏడవటమో, ఉపవాసాలు ఉండటమో కాదు. అదేంటో పౌలు కొలస్సీలకు రాశాడు. రెండోది దేవుణ్ణి చేరడం మనం కష్టం. వాళ్ళు చెప్పింది జ్ఞానతత్వవాదం చెప్పారు. దేవుణ్ణి చేరడం మనం కష్టం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనం పాపాత్ములం. పాపాత్ములమైన మన దేవుడు కూడా రాడు. కనుక మధ్యలో అవతార పురుషులున్నారు. లేక దేవదూతలున్నారు. దేవదూతలున్నారు. ఆ దేవదూతల్ని మనం ఆవహించుకోగలిగితే మన భాషలో, లేకపోతే ఆళ్ళని మెయింటైన్ చేయగలిగితే దేవుడి యొక్క ప్రసన్నతని మనం పొందుతాం అని దేవదూత ఆరాధనని చెప్పారు. దేవదూత ఆరాధన. వాళ్ళు నేర్పింది. కనుక అందరూ కూడా ఓహో! మనం బాగుపడాలంటే ఆ దేవదూతలకే, ఆ మధ్యలో ఉండే వాళ్ళకే మనం ఈ కార్యాలు చేయాలనమాట అని దేవదూత ఆరాధనని ఆ రోజుల్లో. అందుకని ఆ విషయాన్ని కూడా పౌలు ఇక్కడ రాశాడు. ఇక మూడవది యేసు ప్రభువు కూడా సామాన్యమైన నరుడే. యేసు సామాన్యమైన నరుడు. వాళ్ళు చెప్పింది. అయితే ఆయన సూచక్రియలు ఎలా చేస్తున్నాడు అని చాలామంది ప్రశ్నించొచ్చు. క్రీస్తు అనబడిన ఆత్మ ఈ యేసులోనికి వచ్చి అప్పుడప్పుడు సూచక్రియలు చేయిస్తుంది. కనుక ఆయన యేసుక్రీస్తు అనబడ్డాడు. అంతే తప్ప ఆయన మనలాంటోడేరా? ఆ క్రీస్తు అనబడిన ఆత్మ ఏదో అప్పుడప్పుడు వచ్చినప్పుడు సూచక్రియలు జరుగుతుంటేనే కనుక ఆయన దేవుడిగా కనపడుతున్నాడు. అందుచేత ఆయన దైవత్వాన్ని యేసుక్రీస్తుగా అంటే యేసే క్రీస్తు అని అంటలా ఆళ్ళు. యేసు వేరు, క్రీస్తు వేరు. అందుకని పౌలు తన యొక్క రచనల్లో లేకపోతే తాను బోధల్లో ఎక్కడికి వెళ్ళినా యేసే క్రీస్తయ్యున్నాడని. ఆ పదం మీకు అర్థమైందా? శరీరంతో ఉన్న వ్యక్తి యేసు. క్రీస్తు అనేది మెస్సియా. ఆ మెస్సియా ఆత్మ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నది. అది వేరది. ఆ మెస్సియా ఆత్మ వేరు. క్రీస్తు వేరసల. యేసు వేరు. కామన్ మ్యాన్ అని చెప్పారు. యేసే క్రీస్తయ్యున్నాడు అనే బోధ పౌలు చేశాడు. ఈ పత్రిక మనం ధ్యానం చేస్తున్న ఈ టేస్ట్ చాలా బాగా కనపడుద్ది మనకి. లాజికల్ ఇష్యూస్, థియోలాజికల్ ఇష్యూస్. ఆనాటి
ఈ యొక్క వేదాంతపరమైన కల్ట్స్, అబద్ధ బోధల విషయాలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కనుక ఒకటి శరీరాన్ని నలగొట్టుకోవడం విషయాలు, శరీరాన్ని క్షీణింపజేసే విషయాలు. రెండవది మధ్యవర్తులుగా ఉన్న దేవదూతల విషయాలు. మూడవది యేసు వేరు, క్రీస్తు వేరు అనే విషయాలు. కనుక వేరుగా ఉంటే అందుకోసమే యేసే క్రీస్తు అయి ఉన్నాడని వారికి బోధిస్తూ, ఉదాహరణకి తెస్సలోనికి వెళ్ళినప్పుడు కూడా యేసే క్రీస్తు అయి ఉన్నాడని 3 వారాలు నేను బోధించాను అంటాడు. మనం చదువుతారా? మీకు అంతే కొంచెం నమూనా కోసం. అపోస్తల కార్యాలు 16 అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 17 అధ్యాయం 17 అధ్యాయం 3వ వచనం. మృతుల్లో నుండి క్రీస్తు లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేసే యేసే క్రీస్తు అయి ఉన్నాడని అనేక దృష్టాంతాలు ఎత్తి చెప్పాడు. ఈ కొలస్సీ పత్రిక అయితే సంపూర్ణంగా యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని నిరూపించడం. అదే ఆ రోజుల్లో ఒక అబద్ధ బోధ ఆ రోజుల్లో జరుగుతున్నప్పుడు, కనుక యేసే క్రీస్తు అయి ఉన్నాడని ఎవరు నమ్మలేదో అటువాడు దేవుడికి సంబంధించినవాడు కాడు అని మళ్ళీ యోహాను దాన్ని నిర్ధారించడం, ప్రజలతో చెప్పడం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. జ్ఞానతత్వవాదంలో ఆ రోజుల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, నాలుగవది, మీరు చాలా కొన్ని ఆచార సంప్రదాయాలు ఉన్నాయి, వాటిని మీరు చూడాలి. ఈ పండుగలు ఉన్నాయి, వాటిని చేయాలి. ఈ విశ్రాంతి దినాలు ఉన్నాయి, వాటిని మీరు ఆచరించాలి. ఇదిగో ఇది తాకూడదు, ఇది తినకూడదు, ఇది ఇది అపవిత్రపడకూడదు. కఠిన బ్రహ్మచార జీవితాన్ని మీరు పాటించాలి. ఇప్పుడు కూడా చాలామంది లెంట్ దినాలలో, నిజానికి లెంట్ దినాల్లో ఎక్కువ మంది ఇలా చెప్తుంటారు అన్నమాట. ఉపవాస విలువలను గురించి చెబుతాళ్ళు ఇలా అంటారు. భార్యతో మాట్లాడకూడదు, చెప్పులు వేసుకోకూడదు, 40 రోజులు కూడా అసలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఒక పూటే తినాలి. ఇవన్నీ మన పూర్వ చెప్పబడిన సంప్రదాయాలు ఉన్నాయండి అసలు? ఉన్నాయా? మన పూర్వీకులు 7 ప్రధానమైన సీజన్స్, ఆత్మీయ ఋతువుల్ని పెట్టారు. ఆత్మీయ ఋతువులు అవి. అడ్వెంట్ దగ్గర నుండి ద సీజన్ ఆఫ్ అడ్వెంట్, సీజన్ ఆఫ్ క్రిస్మస్, సీజన్ ఆఫ్ ఎపిఫనీ, సీజన్ ఆఫ్ సఫరింగ్స్, తర్వాత సీజన్ ఆఫ్ రిజరక్షన్, సీజన్ ఆఫ్ పెంతెకోస్ట్ అండ్ సీజన్ ఆఫ్ ట్రినిటీ. 7 సీజన్లు పెట్టి సంవత్సరం అంతా చక్కగా విశ్వాసంలో పెంచండిరా. బైబిల్ అందుబాటులో లేదు మనకి, తెలిసిన వాళ్ళందరూ తెలియని వాళ్ళకి ఇలా చెప్పండి అని ఒక ఇయర్ క్యాలెండర్. మరి ఆ క్యాలెండర్ పెట్టి ఆ చర్చి క్యాలెండర్ అనమాట, చర్చి ఇయర్ అని పిలుస్తారు. చర్చి ఇయర్ని పెట్టి అలా పెడితే దాన్ని ఒక మనోళ్ళు అలాగే ఆ రోజుల్లో కూడా ఇది చేయాల్సిందంతే. అలా చేయకపోతే, ఈ పండగ చేయకపోతే, నువ్వు ఇలా ఉండకపోతే, అలా కొన్ని ఈ తినకూడదు, భౌతికపరమైన ఎక్కువ, ఇది తినకూడదు, అది తాగకూడదు, ఇది చేయకూడదు, ఇది ఉండకూడదు, ఇలాంటివన్నీ కూడా. కనుక వీటికి కూడా ఎలాంటి జవాబిచ్చాడో 4వది మనకి కనబడుతుంది. ఇక ఇంకొక విషయం చెప్తాను. కనుక అదేమిటంటే, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనక, ఆయన సంపూర్ణుడు, మంచివాడు అన్నాడు కనుక దేవుడికి సృష్టితో, ఈ భౌతికపరమైన వాటితో సంబంధం ఉండదు. కేవలం ఆత్మ సంబంధించిన విషయాలకే దేవుడు. అందుచేత శరీరంతో ఏదైనా చేసుకోవచ్చు. ఎపిక్యులరిజం అంటాం కదా. ఆ రోజులు ఎపిక్యూరస్ అనేవాడు గ్రీకు తత్వవేత్త. ఆడు చెప్పింది ఏంటంటే, రే నాన్న, అడ్డగోలుగా మీరు శరీరం ఏదైనా పర్వాలేదు, ఆత్మ దేవుడిది. ఆత్మలో ప్రభు స్తోత్రం నాయన, హల్లెలూయా, మరణాత, యేసు రక్తం, వందనాలు, ఇలా చక్కగా చెప్పేసుకుంటే సరిపోద్దరా? దైవ భజన చేసుకుంటే సరిపోద్ది? మనం శరీరంతో ఏ తప్పుడు పని చేసినా అసలు సంబంధం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన పాపంతో సంబంధం ఉండదు, మన శరీరం పాప సంబంధించింది, ఆత్మ దేవుంది.
కనుక దేవుడికి ఆత్మతోనే సంబంధం. అలాగా ఈ జ్ఞానతత్వవాదులు బోధిస్తున్నారు. దానికి ఈ ఎపిక్యూరస్ చెప్పింది కూడా బాగా తోడైంది. ఈ గ్రీకు శాస్త్రవేత్త, అదే తత్వవేత్త ఎపిక్యూరస్. కనుక దాన్ని ఎపిక్యులరిజం అంటారు. తిని తాగి సుఖించడం. ఆదివారం వచ్చినప్పుడు స్తోత్రం ప్రభువా, నీ కానుక నీకు ఎత్తనం నాయన. అటు స్తోత్రం, కానుకేయటానికి ఆత్రం, అంతే. రెండు తప్ప నీతిగా బతకాలి, యథార్థంగా ఉండాలి, మనం దేవునితో సంబంధం ఉండాలి. శరీరం ఆత్మ రెండింటి మధ్య ఉన్న సంబంధం, ఆ రెండింటిని పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన విధానం ఆ రోజుల్లో పొల్యూట్ అయిపోయింది. కనుక ఈ ప్రముఖమైన ఈ 5 విషయాలు చాలా సంఘాన్ని కూడా ఇబ్బంది పెట్టినాయి. చాలామంది ఏంటి సార్ అలా చెబుతారేంటి సార్, మనం ఆదివారం నాడు ఆయన వన్ డే గాడ్ సండే గాడ్, ఒక్కరోజేనా ఆయన దేవుని ఆరాధించేది? ప్రతిదినం ఆయనతో మనకు సంబంధం ఉండాలిగా. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఈ జ్ఞానతత్వవాదం వాళ్ళ మీద బాగా పనిచేసింది, చాలా మందిని పాడు చేసింది. అందుకని అపోస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క శరీరాన్ని సంఘంగా చిత్రీకరిస్తే దాన్ని నడపడానికి యేసు క్రీస్తు ఎలాంటి అద్భుతమైన ప్రణాళికతో ఈ లోకానికి వచ్చి ఆయన మాదిరిచ్చాడో, సంఘం ఈ దుర్బోధనలు ఎదిరించడానికి విశ్వాసులకు అవసరమైన క్రీస్తుకు సంబంధించిన లక్షణాంశాల్ని, ఆయన బోధలో ఇమిడి ఉన్న మానవ జీవన విలువల్ని కొలసే పత్రికలో చెప్పాడు. కనుక ఆసియా మైనర్లో ఉన్న ఈ కొలసే సంఘానికి, విశ్వాసులుగా ఉన్న అందరికీ ఈ విషయాన్ని చాలా చెప్పాడు. తన యొక్క 2వ దండయాత్ర అయిన 10 సంవత్సరాలకి రాశాడు. 52 అంటే సుమారు 62, 64 మధ్యలో. నిజానికి చరిత్ర నేను చదివితే పౌలు ఒక్కసారి కూడా కొలసే సంఘానికి వెళ్ళలేదు. తాను ఎఫెసీలో ఉన్నప్పుడు కొలస్సే నుండి వాళ్ళందరూ చూడటానికి ఎఫెసీకి వచ్చారు ఆయన బోధ వినడానికి. కనుక అయినప్పటికీ కూడా తన ద్వారా మార్పు నొందిన ఆ కొలస్సేలో ఉన్న ఫిలెమోన్, జైల్లో తన ద్వారా మార్పు పొందిన ఒనేసియం కూడా అక్కడికే తిరిగి పంపించి, వారు నేర్చుకున్న విషయాలు వాళ్ళపై ప్రభావితం చేసే విషయాల మీద సంఘం ఏ రీతిగా నడపబడాలి అనే విషయాలు ఈ కొలసే పత్రికలో దేవుని యొక్క దైవత్వ విలువలు మనం చూస్తాం. కనుక ఈ కొలసే పత్రిక యొక్క గ్రంథకర్త పౌలుని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వెర్షన్ పౌలు నేను నా స్వహస్తాలతో రాస్తున్నాను. కనుక ఈ పౌలు తన యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా దేవుని యొక్క కళ్ళతో చూపించడం మనకు కనబడుతుంది. దేవుని యొక్క కళ్ళతో. కనుక ఈ కొలసే పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఈ 3 పత్రికలందు మరో ఈ 3 పత్రికలు కూడా ఒకే సమయంలో ఒకే పరిస్థితిని బట్టి వేరు వేరు ఉద్దేశాలని సంఘాలకు చెప్పడానికి కోసం పౌలు చేత వ్రాయించబడినాయి అని మనకు అర్థమవుతుంది. పూర్తిగా దేవుని గురించి ఈ కొలసే పత్రిక అయితే, పూర్తిగా సంఘాన్ని గురించి ఎఫెసీ పత్రిక మనకు 6 అధ్యాయాలు ఉంటాయి. 6 అధ్యాయాలు కూడా 6 పోలికల్ని, సంఘం అంటే ఏంటో అని చక్కగా వివరణిస్తాడు. సంఘం ఆయన శరీరం 1వ అధ్యాయం, సంఘం ఆయన మందిరం 2వ అధ్యాయం, సంఘం ప్రవచింపబడి బయలుపరచబడిన మర్మం 3వ అధ్యాయం, సంఘం ఒక నూతనమైన వ్యక్తి 4వ అధ్యాయం, సంఘం ఆయన భార్య 5వ అధ్యాయం, సంఘం ఆయన సైన్యం 6వ అధ్యాయం. ఈ 6 అధ్యాయాలలో సంఘాన్ని చూపిస్తున్న దేవుడు ఆ సంఘాన్ని ఎలా నడిపిస్తాడు? శరీరం అయితే దానికి భద్రతకి ఏమిస్తాడు? మందిరం అయితే దాన్ని ఎలా కడతాడు? మర్మం అయితే దాన్ని ఎలా బయలుపరుస్తాడు?
నూతన వ్యక్తి అయితే ఎలా రూపాంతరతిస్తాడు, భార్య అయితే కావలసిన వనరులు ఎలా సమకూరుస్తాడు, సైన్యం అయితే కమాండర్ గుండా ఎలా నడిపిస్తాడు. దట్ ఈస్ ఇన్నర్ పర్సనాలిటీ. కనుక కొలస్సీ పత్రిక చాలా మనకి మంచి పాఠాలు నేర్పుతుంది. ఇందులో పౌలు కనపడతాడు, తుకికి తిమోతి కనపడతాడు, ఒనేసిం కనపడతాడు, అరిస్తార్కు కనపడతాడు, మార్క్ ఎఫ్రా, ఈ పేర్లు మనకు కనబడతాయి. వాళ్ళకి పౌలికి మధ్య ఉన్న సంబంధాలు మనం బాగా ఇందులో నుండి బాగా తెలుసుకోగలం. క్రీస్తు యొక్క సార్వభౌమత్వం, సావర్నిటీ, ఆయన శరీరంగా నిలిచి ఉన్న ఆయన దైవత్వపు లక్షణాలతో ఈ పత్రిక మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకనే మనము ప్రతి ఒక్కరు ఇది చదివి ఉండాలి. కనుక ఒకసారి మనం చదివితే క్రీస్తు దేవుడు అని చెబుతాడు, క్రీస్తు సంఘానికి శిరస్సు అని చెబుతాడు, క్రీస్తుతో గల సహవాసం చెబుతాడు, మానవుడు సృష్టించిన మతాలను గురించి ఇందులో చెప్తాడు. ఈ 4 ప్రధానంగా మనం తెలుసుకోబోయే. 1 క్రీస్తు దేవుడు అని చెప్తాడు. 2 క్రీస్తు సంఘానికి ఎలా శిరస్సై ఉన్నాడు, శిరస్సై ఉంటే ఆయన యాక్టివిటీస్ ఏంటి, ఎలా నడిపిస్తాడు, మనల్ని ఎలా తయారు చేస్తాడు. 3 క్రీస్తుతో గల సహవాసం ఎంత గొప్పది, సహవాసం, ఫెలోషిప్ విత్ క్రైస్ట్, సహవాసం ఎంత గొప్పదో చెప్పాడు. అంతేకాకుండా మానవుడు సృష్టించిన ఈ కల్ట్స్ చెప్పాను కదా నేను, ఈ భిన్నమైన బోధలు, భిన్నమైన విషయాలు, ఈ తత్వజ్ఞానానికి సంబంధించిన విషయాలు. నేను ముగించడానికి 300 సెకండ్లు ఉంది. కొలస్సీలో మనం గమనిస్తే ఫిలాసఫీ, ఈ తాత్విక జ్ఞానాన్ని ప్రేమించడం, ఫిలాసఫీ అంటే ప్రేమ, ఓకే. కనుక ఈ జ్ఞానాన్ని ప్రేమించడం, ఆ రోజుల్లో జ్ఞానాన్ని ప్రేమించడం అని అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా, అదే మీకు జ్ఞానం లేదురా అందుకని ఇలా ఉన్నారు అని అనేది. అందుకనే పౌలు ఇందులో రాసేటప్పుడు ప్రకృతిలోని మూల వస్తువులు ఏంటి, జీవానికి కారణం ఏంటి, దేవుని యొక్క స్వభావం ఏంటి, దీన్ని మనం ఏమని పిలుస్తాం, మెటాఫిజిక్స్ అంటే పౌలు ఈ 4 అధ్యాయాలలో మెటాఫిజిక్స్ గురించి చెప్పాడు. మనస్సు, ప్రకృతిలో దాగి ఉన్న మూల వస్తువులు ఏంటి, ఈ జీవానికి కారణం ఏంటి, దేవుని యొక్క స్వభావం ఏంటి, ఈ వేదాంతం మెటాఫిజిక్స్ అని చెప్పాడు. రెండవది జ్ఞానం, ఒకవేళ మీరు అది జ్ఞానం అని చెబితే జ్ఞాన స్వభావం ఏంటి, జ్ఞానం యొక్క మూలాధారం ఏంటి, జ్ఞానం యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది, మనం పొందిన జ్ఞానం. ఇప్పుడు ఆకాశం అంటాం, దాని పరిధి ఏమని చెప్తాం మనం, పరిధి, సముద్రం దాని పరిధి ఏంటి, అసలు దాని గురించి మనం ఇప్పుడు దాని యొక్క సరిహద్దులు ఏంటి, దాని విశాలత ఏంటి. అలాగే జ్ఞానం యొక్క సరిహద్దు ఏంటి, జ్ఞానం యొక్క విశాలత ఏంటి, జ్ఞానం యొక్క సందర్భం ఏంటి, జ్ఞానం యొక్క మూలాధారం ఏంటి, ఇలాంటి జ్ఞానార్థ శాస్త్రం ఎరిస్టమాలజీలో మనం జ్ఞానానికి సంబంధించిన అనేకమైన విషయాల్ని మనం ఇందులోనే చూస్తాం. వాళ్ళు అనుకుంటున్న దానికి అతీతమైన విషయాలు చెప్పాడు. చిన్న విషయాలు వాళ్ళు సాధారణమైన విషయాలు చెప్పారు, కానీ అద్భుతమైన దైవ జ్ఞానంలో నుండి వాళ్ళకి చెప్పడం జరిగింది. 3వది ఎథిక్స్, నీతి గురించి చెప్పాడు. ఈ 4 అధ్యాయాల్లో మనకి నీతి అంటే ఏంటి, క్రమం అంటే ఏంటి, ఆచారాలు ఏంటి, అసలు ఎలా వచ్చినాయి, ఈ ఆచారాలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు పెట్టారు, మానవ కల్పితమైన ఈ ఆచారాలు ఎందుకు చేస్తున్నాము మనం. కనుక వీటన్నిటిని, అదే నీతి శాస్త్రం, ఇట్స్ కాల్డ్ ఎథిక్స్. అంటే మెటాఫిజిక్స్ని చెప్పాడు,
ఎరిస్టమాలజీ గురించి వివరించాడు, ఎథిక్స్ని ఇందులో పెట్టాడు. అంచేత ఈ 4 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా నీతిదాయకమైన విషయాలు కనబడతాయి. చివరిది, ఒక్కసారి ఆలోచించండి ఈ విషయాన్ని. అంటే యేసు ప్రభు సంపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు. ఉదాహరణకి ఆయనలో నాకు ఏ లోపం కనిపించట్లేదు. ఆయన కలపాల్సినవి తీసేయాల్సినవి ఏమీ లేవు. ఆయన శరీరం సంపూర్ణమైన దైవత్వంతో నిండి ఉంది. ఇలాగా ఆలోచన అవసరతని లేక ఆలోచనలోని మదింపు తీవ్రతని తెలియచెప్పాడు. అది తర్కశాస్త్రం. లాజికల్గా ఎంత అద్భుతంగా తర్కించాడంటే మనకి 4 అధ్యాయాలు కనబడింది. నెక్స్ట్ నుండి మనం వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనం తెలుసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, అంటే ఆలోచించే మానవులు చక్కగా క్రమబద్ధంగా ఆలోచించాలని ఈ పత్రిక తెలియజేస్తుంది. అది గనుక ఆలోచన సరళి మీలో బాగోకపోతే అది సమస్య అవుతుంది. మన ఆలోచనే మనల్ని చంపేస్తుంది. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోతే ప్రశ్నగా మిగిలి అనేక మందిని అనుమానానికి గురి చేసేవాళ్ళగా చేస్తుంది. అందుచేత ఆలోచన అన్నిటికీ మూలం గనుక చక్కని ఆలోచనలు ఇచ్చాడు. పరిష్కారాన్ని వెతికే దిశగా ఆలోచనలు చెప్పాడు. దాహానికి నీళ్లు తాగాలి, అంతే. ఆ నీళ్లు మంచివా కాదా అనేది తెలుసుకొని తాగుతాం. దేవుని విషయాల్లో కూడా మంచివా కావా, ఎలాంటి నీళ్ళు ఇవి అని ఒకసారి ఆలోచించాలి కదా. ఆ జ్ఞానాన్ని ప్రేమించండి అని మనకి ఈ కొలస్సీ పత్రిక చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులో ప్రధానమైన 4 ఉన్నాయి. ఒకటి మెటాఫిజిక్స్, కనుక రెండవది జ్ఞానార్థమైన శాస్త్రం ఇందులో కనపడుతుంది. మూడవది నీతి, ఎథిక్స్ కనపడుతుంది. నాలుగవది లాజిక్, తర్కశాస్త్రం కనపడుతుంది. ఈ 4 కోణాలలో పౌలు క్రీస్తు నిరూపించాడు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. క్రీస్తు దేవుడిగా ఎలా ఉన్నాడు, క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఎలా ఉన్నాడు, క్రీస్తుతో మన సహవాసం ఎలా ఉంటుంది, మానవుడు సృష్టించిన ఈ కల్ట్స్ని ఎలా బ్రేక్ చేయాలి, జ్ఞానతత్వవాదాన్ని. ఆ రోజుల్లో జీనో అనేవాడు కూడా ఇంకొకడు చాలా ఇబ్బంది పెట్టాడు. జీనో అనబడిన ఒక శాస్త్రవేత్త ఆ టైంలో, ఆడి తత్వవేత్త. ఆడేం చెప్తాడంటే, చూసిందే నమ్ము, వేసిందే ముగ్గు అంటాడు అనమాట. చూసిందే నమ్మాలంట, అన్నీ మనం చూడలేమంటాడు పౌలు. అందుకని పైన ఉన్న వాటిని ఎత్తుతున్న, పైన ఏం కనపడింది నీకు? నాకైతే సీలింగ్ కనపడుతుంది. మీరు గదిలో ఉంటే మీ సీలింగ్ కనపడుతుంది అంతే, బయటికి వెళ్తే ఆకాశం కనపడుతుంది. కనుక పైన ఉన్న వాటిని చూడాలి మనం, ఆ దృష్టి ఉండాలి మనకి. దృష్టి మారితే సృష్టి మారుతుంది. ఆ దృష్టి కోణంలో మార్పు, పారాడిమ్ షిఫ్ట్. పొరలు రాలాలి, తెరలు చిరగాలి, అరలు తొలగాలి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పొరలు రాలాలి, తెరలు చిరగాలి, అరలు తొలగాలి. అందుకోసం ఈ పత్రికను మనం ఈసారి చదివి రండి. మనము ఒక్కొక్క అధ్యాయం, ఆ అధ్యాయంలోని వచ్చిన ధ్యానాంశాలని మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన ఇన్నర్ పర్సనాలిటీ, ఆయన ఇండివిడ్యువాలిటీని మనం అర్థం చేసుకుందాం, ఇతరులకు చెప్పుదాం. దేవుని ద్వారా బలపరచబడి సాక్షులుగా మనం నిలిచి క్రీస్తుని దేవునిగా, ఈ లోకం మన కోసం వచ్చిన సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా, హైపోస్టాటిక్ యూనియన్ కలిగిన మనకు చాలిన వాడిగా మనము ప్రచురపరచడానికి, అవగాహన కలిగి ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనలందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మేమంతా ఆలోచించగలిగాం. కొలస్సే పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని గురించి తెలుసుకున్నాం. ఎందుకు రాయించారు,
ఏ ఏ విషయాల్ని మేము ధ్యానించబోతున్నాం ప్రభువా, ప్రాముఖ్యతని మేము తెలుసుకున్నాం, లక్ష్యాలని తెలుసుకున్నాం. వాటిని మేము కూర్చొని మరలా ఒక్కొక్క వచనం అందులోని మూలాంశాలని ధ్యానించబోతున్నాం. ఈ వాక్య ధ్యానాలు నీకు అంగీకృతములగినట్లుగా ఆశీర్వదించండి. సమాధాన సంబంధమైన సంగతుల ద్వారా రేపబడ్డానికి, పురుకొల్పబడ్డానికి, సత్యాన్ని సత్యంగా అంగీకరించడానికి, ఇతరులకు బోధించడానికి మాకు నేర్పిస్తున్న నీ ఉన్నతమైన క్రమాన్ని బట్టి వందనాలు. ఇందులో బాధ్యత కలిగి ఉన్న బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ, నీ కార్యం కోసం ఎదురు చూస్తూ, మాలో సదా నీ కార్యాన్ని నెరవేర్చుకుని మహిమ పొందమని, మా కోసం శరీరాకారంలో వచ్చి, మా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి, రక్షణ సంకల్పాన్ని మా ఇళ్ళ నెరవేర్చి త్వరలో రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ అన్న వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ డియర్. నెక్స్ట్ డేట్ మీరు ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి అన్న. ఓకే తమ్ముడు, ఓకే తప్పనిసరి. అన్న, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వండర్ఫుల్ ఇంట్రొడక్షన్ కొలెక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ డియర్. ఓకే అన్న. అందరికి వందనాలు. ఓకే అన్న, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను.